పరిపాలన కార్యక్రమం చాలా బాగా జరుగుతున్నాయి. ఇవాళ మూడో రోజు కార్యక్రమం కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. మన జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 650 కేంద్రాలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగినాయి కంటోన్మెంట్తో కలుపుకొని. సో ఒక్కొక్క కేంద్రంలో కూడా మినిమం 4 కౌంటరు ప్లస్ క్రౌడ్ని బట్టి 10 కౌంటర్లు కూడా పెట్టుకుంటున్నాము. ప్లస్ మనకు సరిపడా మనకు అప్లికేషన్ ఫామ్స్ దాదాపు 40 లక్షల అప్లికేషన్ ఫామ్స్ అన్ని చోట్ల ఇవ్వడం జరిగినాయి. ప్రతి కౌంటర్ దగ్గర కూడా మన దగ్గర అప్లికేషన్ ఫామ్స్ దొరుకుతున్నాయి. సో కొన్ని చోట్ల మనకు ప్రైవేట్ వాళ్ళు 30 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు అమ్ముతున్నారని దగ్గర మా దృష్టికి వచ్చినాయి. సో మనం మొత్తం పోలీసు వాళ్ళతో కలుపుకొని మీ సేవా సెంటర్స్ కావచ్చు, జిరాక్స్ సెంటర్స్ కావచ్చు, అందరినీ కూడా సందర్శించి వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం, కొన్ని చోట్ల దొరికిన చోట్ల పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేయడం జరిగినాయి. ప్లస్ మన దగ్గర అన్ని ఆ ఫామ్స్ ఇక్కడే ప్రభుత్వమే ఇస్తుంది కాబట్టి అందరూ కూడా ఇక్కడే మన సెంటర్లోనే ఫామ్స్గా తీసుకుంటే బాగుంటుంది. నిన్నదాకా దాదాపు 7,13,000 అప్లికేషన్స్ జిహెచ్ఎంసీ పరిధిలో వచ్చినాయి. ఇవాళ 12 గంటల వరకు మనకు దాదాపు 1.5 lakhs అప్లికేషన్స్ ఇవాళ ఆల్రెడీ వచ్చినాయి. ప్రతిరోజు 3 నుంచి 3.5 లక్షల అప్లికేషన్లు వస్తున్నాయి. రేపు ఎల్లుండి 2 రోజులు మనకు న్యూ ఇయర్ కోసం సెలవు ఉన్నాయి. మళ్ళీ 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగిస్తాయి. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా అప్లికేషన్ తీసుకోవడానికి మన యంత్రాంగం సిద్ధంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు సార్ సెంటర్ల దగ్గర? ఎక్కువ ప్రతి సెంటర్లో కూడా మనం ఆల్రెడీ బ్యారికేడింగ్ అనేది ఏర్పాటు చేశాము. విమెన్కి సపరేట్ కౌంటర్స్ ఏర్పాటు చేశాము. వీల్ చైర్స్ సీనియర్ సిటిజన్స్ కానీ వికలాంగులు వస్తే వీల్ చైర్స్ వాలంటీర్స్ ఏర్పాటు చేశాము. ప్లస్ ప్రతి కౌంటర్లో కూడా ప్రతి సెంటర్లో కూడా మన వచ్చిన వాళ్ళు ఫామ్స్ రాయడానికి వాళ్ళకి ఇబ్బంది ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి హెల్ప్ డెస్క్ 10 వాలంటీర్స్ ఏర్పాటు చేయడం జరిగినాయి. డ్రింకింగ్ వాటర్ సదుపాయాలు మెట్రో వాటర్ బోర్డుతో కలుపుకొని ఏర్పాటు చేయడం జరిగింది.